అలాగే లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక టఫెస్ట్ సిచ్యువేషన్ అన్నది ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? పాజిటివ్గా ఉండాలండి. అది మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వేరే వేరే సిచ్యువేషన్స్లో బికాస్ ఎవ్రీబడి గోస్ త్రూ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్, కానీ మన మీద ఫస్ట్ మనకి తెలియాలి పాజిటివ్స్ గురించి, నెగటివ్స్ గురించి. అండ్ జస్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్లో. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంగారు పడిపోకుండా బ్యాలెన్స్గా ఉండాలి. సో అయితే అసలు ఈ క్వశ్చన్ అడగటం కూడా వేస్టేనేమో. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే ఏంటంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని అడుగుదాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ బ్యాలెన్స్గా ఉంటా అన్నారు కాబట్టి ఇక్కడ అక్కడ సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్స్ అన్నవి ఉంటాయి కదా. ఫస్ట్ టైం ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ మాత్రమే చూసినప్పుడు ఎప్పుడన్నా కొంచెం బాగా సక్సెస్ కాకపోతే కొద్దిగా ఏదైనా యావరేజ్ స్టాక్ వచ్చినా సరే అరే అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడూ లేదండి, ఎందుకంటే అన్ని సర్ప్రైజింగ్గా ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్ దట్ డిడ్ంట్ వర్క్, ఐ వాజ్ వెరీ కూల్ అండి. ఎందుకంటే నాకు అప్పుడే తెలుసు ఇది నా చేతిలో కాదు, నేను జస్ట్ హార్డ్ వర్క్ చేయాలంతే. ఆడియన్స్ మూవీ చూసిన తర్వాత ఓకే రాశి సరిగ్గా చేసింది, అది టాక్ అవ్వాలి అంతే. ఓకే. సో అసలు మీలా ఆలోచిస్తే ఎవరికైనా, ఎవరి లైఫ్లో అయినా సరే మనం కష్టపడి ఫలితం ఆలోచించకుండా ఉంటే చాలు, హ్యాపీగా ఉంటుంది లైఫ్. అదే మీకు సీక్రెట్ అనమాట, మీరు అందంగా హ్యాపీగా ఉండడానికి.